విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్? క్రింది వానిలో అంతం కాని ఆవిర్జితమయ్యే దశాంశం ఏది? అందులో ఆప్షన్ 1 5/8, ఆప్షన్ 2 3/7, ఆప్షన్ 3 14/35, ఆప్షన్ 4 13/16. అయితే ఈ ప్రశ్న మనం చూసే ముందు అంతం కాని ఆవర్తితమయ్యే దశాంశం అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. అంతం కాని ఆవర్తితమయ్యే దశాంశం ఏంటి అంటే ఈ 4 ఫ్రాక్షన్స్ని మనం డెసిమల్లో మార్చినప్పుడు అవి కొన్ని పాయింట్ల వరకు వెళ్ళి మనకు రిమైండర్ వచ్చేసి 0 వచ్చేయాలి. ఈ విధంగా 0 వస్తే అవి అంతమయ్యి ఆవర్తనం కాకుండా ఉంటుంది. అలా కాకుండా ఈ డెసిమల్ అనేది ఎప్పుడు కూడా రిమైండర్ అనేది 0 కాకుండా ఉంటుంది. అదేవిధంగా వచ్చిన అంకె మరలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే 0.7325 అని వచ్చిన తర్వాత మరలా ఆవర్తితం అంటే మళ్ళీ 7325 మరలా 73 ఆ విధంగా ఇట్లా వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా దాని యొక్క రిమైండర్ అనేది 0 కాకుండా ఉంటుంది. ఈ విధంగా అయ్యే వాటిని మనం అంతం కానీ ఆవర్తితం అయ్యే దశాంశం అంటాం. అంటే నాన్ టర్మినేట్ కాదనమాట. ఇక అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటారు. దీన్ని కనుక ఈ ఆప్షన్ కనుక మనం ఒకసారి చెక్ చేస్తే మనకు ఏది అనేది అర్థమవుతుంది. ఇందులో మనకు ఫస్ట్ ఆప్షన్ కనుక చూస్తే 5/8. 5/8ని మనం ఎలా చేయాలి? డివిజన్ చేయాలి అంటే 5 డివిడెండ్గా పెట్టుకొని 8ని డివిజర్గా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు కనుక డివిజన్ ఎలా చేయాలో తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. మరో వీడియోలో నేను డివిజన్ ఎలా చేయాలో దాని రూల్స్ రెగ్యులేషన్ ఏంది అనేది నేను ఖచ్చితంగా వివరిస్తాను. ఇక్కడ చూడండి, 8 టేబుల్ తోటి మనం 5ని డివిజన్ చేయాలి. అయితే 5ని డివిజన్ చేయాలంటే 8 టేబుల్ అనేది 8 అనేది ఇక్కడ డివిజన్ అయింది అంటే డివిజన్ చేసేది. ఇది డివిడెండ్ అయింది. డివిడెండ్ అంటే భాగించబడేది అంటే డివిజన్ అయ్యేది అనమాట. సో